ఎవరో అన్నారట, అమ్మాయి గృహప్రవేశానికి పాలు పొంగించాలి అని. ఎప్పుడో నేను దైవ సేవకురాలు చెప్పామంట, పాలు పొంగించే కార్యక్రమం అది వాక్యానుసారం కాదు. వాళ్ళు ఎవరో అన్నారు. కొంతమంది క్రైస్తవులు ఏమన్నారు తెలుసా? పాలు పొంగించాలా. ఎందుకో తెలుసా? లేఖనాల్లో ఏమని రాయబడిందంటే, నీ గిన్నె నిండి. వాడికి ఆ వాక్యం అట్ట అర్థమైంది. నీ గిన్నె నిండి పొంగి పొర్లుతుంది అని రాస్తుంది కాబట్టి పొంగిస్తాం. వాక్యం దాన్ని ఒప్పుకోదు. ఆ రోజు కొన్ని వివరాలు చెప్పాను, లైవ్ లేకపోవటాన్ని బట్టి. బిడ్డలారా, ఇది వాక్యానికి విరుద్ధం అని చెప్తే విచిత్రం ఏంటో తెలుసా? ఆ తమ్ముడు చెల్లి మేము పొంగించాం, తోబుట్టువులు రానన్నారు, చివరికి కన్నా తల్లిదండ్రులు కూడా రానన్నారు. కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడారు, కన్నవాళ్ళమ్మ మీరు రాకపోతే మేము ఎట్లా బ్రతకగలరు, పాలు పొంగిస్తేనే వస్తాం, తల్లిదండ్రులుగా మిమ్మల్ని సంతోషపరుస్తాం, కానీ మొదట దేవుణ్ణి సంతోషపరిచిన తర్వాతే మిమ్మల్ని సంతోషపరుస్తాం. పొంగించలా. అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. ఓ 4 రోజులు దూరం అయిపోయారు. 2 నెలల్లో మాటలు గీటలు లేవు. 3వ నెల నుంచి మాటలు స్టార్ట్ అయిపోయాయి. అద్భుతం. సంవత్సరం తర్వాత ఆ కుటుంబం అంతా మందిరానికి రావటం ప్రారంభించింది. ఎక్కడికక్కడ రాజీ పడే జీవితం చేయలేదు. వాక్యం ఇది. ఏమండి, ఆడపిల్ల శరీరంలో జరగాల్సిన ధర్మం జరిగినప్పుడు, పెద్దమ్మాయి అయినప్పుడు 7 రోజులు ఆకుల మీద కూర్చోబెట్టడం ఎవడి పద్ధతి? ఈ ఆచారాలు పాటించడం ఎవడి పద్ధతి? వాక్యం ఒప్పుకోదు. బంధువులు చెట్లు అన్నారు, చుట్టాలు చెట్లు అన్నారు, ఎవరి మాటల కొరకు వాక్యాన్ని ప్రక్కన పెట్టొద్దు. 7వ నెలలో సీమంత కార్యక్రమం చేయటం ఎవరి పద్ధతి? వాక్యాన్ని ముందు పెట్టుకో. ఆ వాక్యాన్ని ముందు పెట్టుకుంటే ఆ వాక్యమే నీ పక్షాన యుద్ధం చేయటానికి నీ ప్రక్కన నిలవబడి ఈ సమరంలో నేను గెలిపించడం ప్రారంభిస్తాను. నా ప్రభు బిడ్డలారా, ఎప్పుడు మందిరానికి వచ్చినా, ఎప్పుడు వాక్యం చదువుకున్నా, ఎప్పుడు వాక్యం విన్నా, అయ్యా నా చెవులతో ఏ వాక్యం వింటున్నానో నా ప్రవర్తనలో అది బయలుపడాలయ్యా, నా మాటల్లో అది బయలుపడాలయ్యా, నా నడవడికలో అది బయలుపడాలయ్యా. దావీదు భక్తుడు అన్నాడే, నీ వాక్యము నా పాదములకు దీపం, అది నా త్రోవకు వెలుగు అన్నాడు. నేను వేసే ప్రతి అడుగు నీ వాక్యానుసారంగా ఉండినట్లుగా నన్ను బలపరచయ్యని వాక్యాన్ని ఎదురు పెట్టుకుని వాక్యానుసారంగా బ్రతికే ధన్యకరమైన జీవితం దేవుడు మనకు దయచేయునుగాక.